ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఒక చక్కటి టేస్టీ ఐటమ్ చేయడానికి రాజు గారు రెడీ అండి. సో రాజు గారు ఏం రెసిపీ చేసి చూపిస్తున్నారు? అంటే మనం రెగ్యులర్ గా చేసుకునే ఐటమ్ అండి. సో దాంతో ఒక చాట్ చేస్తున్నాను. వడతో చాట్. వడ చాట్. ఓకే, వావ్, ఇది కూడా చాలా కొత్త రెసిపీ కదా రాజు గారు. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అవును, ఎందుకంటే వడలు అంటే కూడా అందరికి చాలా ఇష్టము, చాట్ అంటే కూడా ఇష్టము. సో ఈ రెండింటి కాంబినేషన్ లో ఇంకా సూపర్ గా ఉంటుందేమో కదా. ఓకే, మరి వడ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వడ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన టొమాటో 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మకాయ 1, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, సన్నకార పూస కొద్దిగా. వడ చాట్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ఇప్పుడు ఓకేనా రాజు గారు? సో ఫస్ట్ మనం వడలే కదా వేసుకోవాలి. అవునండి. ఓకే, సో ఆయిల్ హీట్ చేసుకుందామా? ఓకే ఓకే. సో ఇక్కడ మినపప్పు కనీసం ఒక 2 గంటల పాటు నానితే సరిపోతుందండి. ఓకే. సో దీంట్లో ఉప్పు వేసి మిక్సీ పట్టేసి గట్టిగా రుబ్బేసుకోవాలి. గట్టిగా రుబ్బేసుకోవాలి. సో మామూలుగా మనం గారెల పిండి ఎలా కలుపుకుంటామో అంతే, సేమ్ అలా. ఓకే. మనకి వడలు రెడీ అయిపోతే అన్ని మిక్స్ చేసేసుకోవటమే కదా. అంతే అండి. ఓకే, కానీ చక్కగా చిన్న చిన్న పీసెస్ గా అలా కట్ చేసి వేసుకుంటే అది ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుందేమో కదా చాట్ మనకి. అంటే అప్పుడప్పుడు మనం అంటే బ్రేక్ఫాస్ట్ లో కూడా చుట్టాలు వచ్చినప్పుడు అకేషన్లప్పుడు ఎక్కువగా చేసేసి కొంచెం మిగిలితే సాయంత్రం టైంలో మనం స్నాక్ లాగా ఇలా చాట్ చేసి, ఎందుకంటే గారెలు వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చల్లారిపోయిన తర్వాత తినాలన్నా కూడా కొంచెం బాధగా ఉంటుంది. సో అలాంటప్పుడు అవి వేస్ట్ అయిపోకుండా చక్కగా ఇలా చాట్ చేసేసుకోవచ్చు. డిఫరెంట్ డిష్ కూడా రెడీ అవుతుంది, బాగుంటుంది. వేడెక్కిందా రాజు గారు? ఓకే ఓకే, కొద్దిగా వాటర్ పెట్టేసుకుని. ఓకే, సో దీనికి మనకి సైజు షేప్ ఎలా వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే ఎలాగో పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సన్నగా చేసుకుంటే బెటర్ ఏమో కదా. అవునండి. యాక్చువల్గా సాయంత్రం చాట్ చేసుకోవాలన్నా పొద్దున్నే చక్కగా వేసి పెట్టేసుకుంటే అసలు ఇంకా 2 minutes అంతే, అన్ని వేసేసి కట్ చేసుకొని వేసి కలిపేసుకోవటమే. కొంచెం ఉబ్బుతున్నాయి కదా రాజుగారు, మంచి స్మెల్ వస్తుంది. గారెలు అయితే కమ్మగా. రాజుగారు, ఇది పిండి ముందు రుబ్బి పెట్టుకుంటే కొద్దిసేపు ఏమన్నా బాగుంటుందంటారా? అప్పటికప్పుడు అంటే నానబెట్టడం ఎక్కువసేపు నానబెట్టుకోవచ్చు. ఎక్కువసేపు నానబెట్టేసుకుని మనం పిండి రుబ్బేసుకుని వేసుకుంటే పైన కొంచెం ఒక టైప్ ఆఫ్ క్రిస్పీనెస్ వస్తుంది, అది చాలా బాగుంటుంది. ఓకే ఓకే, అవును. కొంచెం అంటే కొంచెం ఒక రకమైన క్రంచీగా, పైన క్రంచీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది. ఎక్కువసేపు నానడం వల్ల అలా వస్తుంది. ఓకే, ఎందుకంటే మనం వెమ్మటే నానబెట్టేసుకుని రుబ్బేసుకుంటే అది కొంచెం గట్టిగా అనిపిస్తుంది మనకి, గారెలు కూడా గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇవి ఫ్రై అయితే మనము ఇంకా చాట్ చేసేసుకోవచ్చు కదా రాజు గారు. అవునండి. ఓకే ఓకే, రాజు గారు చక్కగా వేగిపోయాయి కదా. అవునండి, తీసేద్దామా? రేట్ ఇవ్వనా? దాని మీద తీసేస్తారా? ఆహా, భలే కరకరగా కదా. చాట్కి ఇన్ని కావాలా రాజు గారు? కావాలా నీకు? తీసుకో. మనకి మెయిన్ ఇవే కదా, ఇంకేం లేవు కాబట్టి కొంచెం క్వాంటిటీ ఉండాలి. ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో మనం దాంట్లో వేసుకుంటే కొద్దిగా మెత్తబడుతుంది కదా. ఒకవేళ క్రిస్పీగా కావాలనుకుంటే ఫైనల్ గా కొంచెం అలా కొన్ని ముక్కలు సెపరేట్ గా పెట్టుకొని యాడ్ చేసుకుంటే ఆ క్రిస్పీనెస్ కూడా తెలుస్తుంది. ఏంటంటే మనం ఇంకో మెథడ్ లో చేయొచ్చండి. ఫస్ట్ మనం అంటే చాట్ లో వేసేసి అన్ని ముందుగా మిక్స్ చేసేసుకొని ఫైనల్ గా జస్ట్ అలా టాప్ చేసేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్ని ముందు కలవాలి కాబట్టి కొద్దిసేపు ముందు కలిపేసుకొని మనం అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ ఫ్లేవర్స్ వీటికి కూడా పట్టాలి కాబట్టి మనం కొంచెం ముందు యాడ్ చేసుకొని కొన్ని ముక్కలు ఊరికే పైన క్రిస్పీనెస్ కోసం జస్ట్ అలా ఏదో గార్నిష్ లాగా. సో ఇంకా సైజు షేప్ అనేది మన ఇష్టం చక్కగా, అంటే చిన్న ముక్కలు కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, ఇలా మీడియం సైజులో అంటే ఇలా కూడా సరిపోతుంది కదా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, ఓకే, రుచికి సరిపడా
ఉప్పు ఆల్రెడీ వడల్లో మనం వేసుకున్నాం కాబట్టి జస్ట్ ఈ పైన ముక్కలకి పైనుంచి కొంచెం ఆ మసాలాకి. అలాగే కొద్దిగా కారం అండి. కారం పొడి కూడా యాడ్ చేయాలా? అవునండి. ఆహా. ఓకే. అంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా రాజు గారు, మళ్ళీ మనకు కారం అవసరం అంటారా? అది కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ అవునా? ఇస్తుంది. ఓకే. సో ఇవైతే కొంచెం ముక్కలుగా అంతా కూడా కారం పట్టి బాగుంటుందేమో. జీలకర్ర పొడి, ఓకే, చాట్ మసాలా, చాట్ మసాలా, అలాగే నిమ్మరసం, ఫైనల్ గా కొత్తిమీర. ఓకే. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. జస్ట్ ఒక్క నిమిషం, అంటే మనకు కొంచెం ఆ వడలకి ఆ ఫ్లేవర్ అంతా పట్టాలంటే ఒక 5 minutes అలా పక్కన పెట్టేస్తే బాగుంటుంది కదా. ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడైతే మనకు కొంచెం ఆ చాట్ ఫ్లేవర్ అనేది అన్నిటికీ పట్టేస్తుంది, లేకపోతే మళ్ళీ వడలు సపరేట్ గా అలా తెలుస్తూ ఉంటుంది. అవునండి. మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు, మెత్తబడిపోతాయి. అందుకే 5 minutes అయింది. ఓకే, సో రెడీ. ఆహా, మంచి స్మెల్ వస్తుంది రాజు గారు. చాట్ మసాలా వేయగానే చక్కటి ఇది నిమ్మరసం. మీరు అన్నట్టు ఆ గారెలు మాత్రం ప్లెయిన్ గానే చేసుకోవాలి, మనకి పైన టేస్ట్ అంతా ఎంజాయ్ చేయాలంటే. అవునండి. అందుకే మీరు అందులో ఉల్లిపాయలు కానీ అల్లం కానీ ఇలాంటివి ఏం వేయలేదు కదా, ప్లెయిన్ వేసారు అందుకే. ఓకే. ఓకే. సో చివరగా కారపూస, అది వాళ్ళ చాయిస్ అండి. సో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, అక్కర్లేని వాళ్ళు వదిలేయచ్చు. సో రాజు గారు రెడీ అయిపోయినట్టేనా? రెడీ అండి. అంటే ఇక్కడ మనం టమాటా ముక్కలు వేసుకున్నాం కదా, సో వాటి ప్లేస్ లో కావాల్సి టమాటా సాస్ కూడా వేసుకుని కలిపేసుకోవచ్చు. అప్పుడైతే కొంచెం అలా బైండింగ్ అంటే అన్ని కలిసినట్టు కూడా ఉంటుంది కదా. అప్పుడు నిమ్మరసం అవసరం ఉండదేమో, కొంచెం వేసుకోవాలి. నిమ్మరసం తెలుస్తుంది కదా, ఆ పులుపు వేరే, టమాటో సాస్ కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది కదా. ఓకే, చూసారు కదండి, మరి వడ చాట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు వడ చాట్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వడ చాట్ తయారు చేసే విధానం: మినపప్పు 2 గంటల పాటు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వడల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకారపూసతో గార్నిష్ చేసుకుంటే వడ చాట్ రెడీ.